అయితే నిన్న హైదరాబాద్లో కొన్ని రెస్టారెంట్స్లల్లో హోటల్స్లల్లో ఫుడ్ సేఫ్టీ వాళ్ళు జిహెచ్ఎంసీ నుంచి ఉంటారు కదా, సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని హోటల్స్ని చెక్ చేసిరట. దాంట్లో మెయిన్గా పిస్తా హౌస్ అయితే ఇక మనందరికీ తెలుసు, హలీంకి చాలా ఫేమస్, బిర్యానీ అయితే ఎగబడే తింటారు. సో ఆ పిస్తా హౌస్ ఒక 20-25 రెస్టారెంట్లలో చెక్ చేస్తానట. మనమంతా అవాక్కయ్యే నిజాలు బయటకు వస్తున్నాయట, పరేషాన్ అయిపోతామట. మళ్ళీ ఒకసారి పోయి తినాలంటే ఆలోచిస్తామట. ఒకసారి చూడండి, అది ఒక వెబ్ మీడియాలో వచ్చింది ఆ వార్త, అది కూడా చూద్దాం. ఇగో, ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తే 25 ఆ నాన్ వెజ్ వంటకాలలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట, అట్లే తుప్పు పట్టినాయట. ఇగో, మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన అయితే ఆ ఫ్రిడ్జ్లు కూడా దారుణమైన పరిస్థితులలో ఉన్నాయట. అట్లాంటి ఫ్రిడ్జ్లల్లో ఆ ఫుడ్ అంతా కూడా నాన్ వెజ్ అంతా పెడతా ఉన్నారట. ఎంత దారుణంగా ఉన్నదంటే ఆ ఏరియా అంతా. ఈ ఫ్రిడ్జ్ చూడరు, అసలు దీని పరిస్థితి చూడరు. ఫ్రిడ్జ్ లెక్క ఉందా అసలు? ఆ తుప్పు పట్టిపోయి ఎంత నాశనం అయిపోయింది. కిచెన్లో మొత్తం ఎలుకలు, బొద్దింకలు, ఈగలు అన్నీ ఉన్నాయట. ఇక మరి ఇట్లాంటి ఫుడ్ మనము ఎందుకు తింటున్నామో, ఎందుకు ఖరాబ్ అవుతున్నామో నాకైతే అర్థం కాదు. ఒక్కోసారి ఇగో జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి ఈ లెటర్ చూడండి. ప్రెస్కి ఇచ్చింది నోట్. ఫుడ్ సేఫ్టీ వింగ్ కండక్టింగ్ ఆఫ్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ఆన్ రెస్టారెంట్. ఇది యాక్చువల్గా రెగ్యులర్గా జరిగితే బాగుంటుంది. ఈ అధికారులకు కూడా సోయలేదు. ఎన్నడో ఒకనాడు వాళ్ళకి మూడు వచ్చినాడు, లేదా పైసలు అవసరమైనాడు, లేదా పై ఆఫీసర్లు ప్రెజర్ చేసినాడు, లేదా పబ్లిక్ సేఫ్టీ యాదికి వచ్చినాడు. ఆ రోజు నిద్రపోయేటప్పుడు అరే రేపన్న ఒక్కనాడు పబ్లిక్ కోసం ఆలోచిద్దాం, వాళ్ళు తిని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటారని మన మనసుకు అనిపించినాడు. ఒక్కసారి ప్రయత్నం చేస్తాడు. ఇగో, యాజ్ సెవరల్ కంప్లైంట్స్ ఆర్ బీయింగ్ రిసీవ్డ్ ఆన్ పిస్తా హౌస్ రెస్టారెంట్స్ అవుట్లెట్స్ ఇన్ ద జిహెచ్ఎంసీ లిమిట్స్ అండ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద కమిషనర్. కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండని వాళ్ళు పోయి చేసిరట. ఇక ఇది అలా పనితీరు అన్నట్టు. రెగ్యులర్గా చేసే ఉద్దేశం లేదు వాళ్ళకి, రెగ్యులర్గా పట్టుకుందామనే బుద్ధి లేదు. జిహెచ్ఎంసీ ఇన్స్పెక్షన్స్ హ్యావ్ బీన్ కండక్టెడ్. సో ఫార్ 25 restaurants were inspected and 23 samples were lifted under the provisions of the Food Safety and Standards Act 2006 and Rules and Regulations 2011 అంటూ. During the inspections, the following are the observations commonly noticed అంటూ. ఏమున్నాయో చూడుర్రి, తర్వాత మీ ఇష్టం, మీ కర్మ. నేను కూడా పోయేటోని పిస్తా హౌస్కి, కానీ ఇది తెలిసినాక కూడా పోతే ఇక మన కర్మ అది. హలీం సూపర్ ఉంటుంది అంటారు, బిర్యానీ బ్రహ్మాండం అంటారు, అందుకోసానికి అందరు ఎగబడతారు. ఏ పిస్తా హౌస్ కానీ నన్ను చూడుర్రి, ఓ పొలోమనిగా పబ్లిక్ పుణ్యానికి ఇస్తున్నట్టే, వాడు పుణ్యానికి పెడుతున్నట్టే. ఇది ఎరికైనాక కూడా తినాలంటే ఇక ఆలోచన చేసుకోవాలి ఎవరి కాళ్ళు. హైదరాబాద్ ఇగో, కిచెన్ ఫ్లోర్ వాస్ ఫౌండ్ టు బి వెట్, స్లిప్పరీ అండ్ ప్యాచీ ఎట్ సమ్ ప్లేసెస్. వాషింగ్ ఏరియా వాస్ ఫౌండ్ టు బి అన్హైజీనిక్ విత్ ప్యాచీ flooring and stagnant water. Dustbins were kept uncovered. Drains are not equipped with taps to capture containments. Walls were found to be patchy with broken tiles. Refrigerators are not cleaned properly. Chimneys were found to be oily and unclean. Housefly infestation observed. Atle openings in the kitchen area are not fitted with mesh టు ప్రివెంట్ ఎంట్రీ ఆఫ్ ఇన్సెక్ట్స్. స్టోరేజ్ ఎంత దరిద్రంగా ఉందనేది వాళ్ళు చెప్తారు. సమ్ ఆఫ్ ద ఫుడ్ ఆర్టికల్స్ వర్ ఫౌండ్ టు బి స్టోర్డ్ ఆన్ ఫ్లోర్ మీద వాడేసిరట. ఏం ఫుడ్ అది, ఏం కథ? ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ఆర్టికల్స్ వర్ ఫౌండ్ స్టోర్డ్ టుగెదర్. ఫుడ్, నాన్ ఫుడ్, అసలు ఫుడ్ కాందాన్ని కూడా కలిపి పెట్టిరట. అంటే ఏంటో అర్థం చేసుకోరు. ఫుడ్డే కాకుండా ఫుడ్కు సంబంధించిన విషయాలను కూడా అంటే ఆ ఆర్టికల్స్ని కూడా అలా కలిపి ఉంచిర్రు. ర్యాక్స్ యూజ్డ్ టు స్టోర్ ఫుడ్ ఆర్టికల్స్ ఆర్ కెప్ట్ క్లోజ్ టు ద వాల్స్. లైటనింగ్ ఇన్ ద స్టోరేజ్ వాస్ ఫౌండ్ టు బి ఇన్సఫిషియంట్. రికార్డ్స్ ఆఫ్ టెంపరేచర్ మెయింటెనెన్స్ ఆఫ్ కోల్డ్ రూమ్ ఆర్ నాట్ మెయింటైన్డ్ అంటూ. ఇగో దారుణంగా కిచెన్లో ఎలుకలు, బొద్దింకలు, ఈగలు అన్నీ ఉన్నాయట. ఇక అలా ఎన్ని పడుతున్నాయి, ఏం చేస్తున్నాయి? నిన్న కూడా జడ్చర్ల అనుకుంటా, అక్కడ ఒక బేకరీ నుంచి తెచ్చుకున్నటువంటి ఒక కర్రీపఫ్లా పాంపిల్లా ఉన్నది. చూసిరా మీరు? వాయమ్మో, నేనైతే అది చూసి పరిశాన్ అయిపోయినా. అది చచ్చిపోయిన పాంపిల్లనే, కానీ పాంపిల్ల ఎట్లున్నది అది చూడరు ఒకసారి. నిజంగా సేఫ్టీ గురించి ఆలోచించాల్సి వస్తుంది అసలు. కర్రీపఫ్ చూడరు ఒకసారి. పిల్లలు తెచ్చుకురాట, ఇది మంచిగా జూమ్ చేయి.
నాకైతే అటు అనిపిస్తుంది అది. ఆగో ఇగో అది పాంపిల్ ఆగో ఓర్నా ఆయన ఆగో చూసిరా కర్రీ పఫ్లో పాంపిల్లా. నేను దీన్ని కొంచెం తగ్గిస్తా, కరెక్ట్గా జూమ్ చేయదాన్ని నువ్వు. ఇప్పుడు చూపెట్టుగా కరెక్ట్గా జూమ్ చేయదాన్ని. ఈ కర్రీ పఫ్లో పాంపిల్లని చూడురు అన్న. పోరగాళ్ళు తింటే బతుకుతారా అన్న, చచ్చిపోతారా అయితా. ఎంత దారుణమైన ఫుడ్ అబ్బా. ఏం చేస్తుర్రు ఏంది అసలు, పైసల కోసానికి ఏం ఎట్లా అంటే కావాలని పాంపిల్ల పెట్టి అమ్ముతున్నాను నేను చెప్తలేను, కానీ వాని సేఫ్టీ చూడు. ఇది చూసినాక ఇంకొకసారి ఎగ్ పఫ్ కర్రీ పఫ్ అంటే ఎవ్వరు కూడా ముట్టరు. కావాలంటే చూసుకోరాగో, అదేదో పైనుంచి పెట్టింది కాదు, బ్రహ్మాండంగా పాంపిల్లాగో.